హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి సీతాఫల్. ఈ సీతాఫల్ ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిదండి. న్యాచురల్గా దొరికే ఫ్రూట్ ఇది. మనకి అడవుల్లో ఎక్కువ దొరుకుతుంది ఇది. చూస్తుండండి, ఇది చూస్తున్నారు కదా కన్ను. ఈ కన్ను ఎలా అయితే లైట్ రోజ్ కలర్లో వచ్చిందో అప్పుడే ఈ ఫ్రూట్ని చెట్టు నుంచి కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఎలా పండించుకోవాలంటే, చెట్లకు కూడా పండుతాయండి కానీ తక్కువ ఉడతలు అవికి కొరికేస్తాయి. ఈ ఆకులో కూడా మంచి ఔషధం ఉందండి. ఇది ఇలా కోసుకుని వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ ఫలాన్ని మనము బియ్యంలో పెట్టుకొని పండబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఈ బియ్యంలో ఇలాగా లోపలికి పెట్టి మనము పండించుకోవాలి. అంతేనండి. బాగా కన్ను విడిచిందైతే త్వరగా పండిపోతుందండి, 2 రోజుల్లోనే. కొంచెం లైట్గా పండినది మగ్గినవి అయితే కొంచెం టైం పడుతుందండి. చూస్తుండండి, ఇంకా ఇలా పెట్టుకోవాలి. ఇది నేను 3 రోజుల్లోనే ఇలా పెట్టుకుని బియ్యంలో పెట్టుకున్న 3 రోజులకి ఇది పండిందండి. ఇంతేనండి, పండించుకుంటాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా కమ్మని సీతాఫల్ ఎలా పండిందో.